మూన్లాండ్ అడవిలో ఏనుగు, జింక మరియు కుందేలు యొక్క స్నేహం గురించి అందరూ చెప్పుకునేవారు. ఈ మూడూ కలిసి వాళ్ళ అడవిపైన వచ్చే పెద్ద పెద్ద సమస్యలన్నింటినీ సాల్వ్ చేసేవి. ఇంకోవైపు డంకీ గాడిద చేసే పనుల వల్ల అన్నీ ఇబ్బంది పడేవి. ఏనుగు, జింక మరియు కుందేలు, మీ ముగ్గురి కష్టం వల్ల ఇంకా తెలివితేటల వల్ల మన అడవిలో ఉన్న కొండల కింది భాగం డంకీ కారణంగా పాడైపోయిందో అది తిరిగి మళ్ళీ పచ్చగా మారింది. మేము చాలా అదృష్టవంతులం. మా అడవిలో మీలాంటి జంతువులు ఉంటున్నాయి కాబట్టి. ఈ మాట విని అన్నీ చాలా సంతోషించాయి. కాని డంకీ లోపలే కుళ్ళుతో రగిలిపోతుంది. నా వల్ల ఒక చిన్న పొరపాటు జరిగింది. దానివల్ల ఈ ముగ్గురికి ప్రశంసలు పొందే అవకాశం దొరికింది. డంకీ, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. అందుకే నేను 3 రోజులు నిన్ను అడవి నుండి వెలివేస్తున్నాను. అలాగే షేర్ఖాన్, మీరు ఎలా చెబితే అలా. తను పైపైనే అలా అంది. ఇంకా షేర్ఖాన్ ఆదేశం ప్రకారం అడవి నుండి బయటకు వెళ్ళిపోయింది. నేను కేవలం 5 చెట్లు, 20-30 మొక్కలు, అలాగే 100-200 పువ్వుల్ని పాడు చేశాను. అది కూడా పొరపాటున. కానీ ఈ షేర్ఖాన్ నన్ను అడవిలో నుండి పంపించేశాడు. నాకైతే సింహంలా మారి ఈ షేర్ఖాన్ని అంతం చేయాలనిపిస్తోంది. తను గొణుగుతూ గొణుగుతూ వేరే అడవి లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడే తను ఎదురుగా ఒక వింత దృశ్యం చూసింది. ఒక అందమైన ఇల్లు, ఇంకా దాని బయట ఒక నక్క నించుని ఉంది. నేను నా ఆకారం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను. ఒక ఎలుక జీవితం చాలా కష్టంగా ఉంటుంది. మీరు త్వరగా నన్ను ఏదో ఒక పెద్ద జంతువులా మార్చేయండి. ఏం పర్వాలేదు. నువ్వు గత 3 నెలలుగా నా ప్రతి మాట వింటున్నావు. ఇప్పుడు నేను నువ్వు ఇబ్బంది పడుతున్న ఈ చిన్న ఆకారం నుండి పెద్ద ఆకారంలోకి నిన్ను మారుస్తాను. పద, ఈ మాయావి ఇంటి లోపలికి వెళ్ళు. తన మాట విని ఆ ఎలుక ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. ఆబ్రాకదాబ్రా, ఈ ఎలుక ఇప్పటికిప్పుడే ఒక గొర్రె పిల్లలా మారి బయటికి రావాలి. తను అలా అన్న వెంటనే ఇంటి లోపల నుండి ఒక గొర్రె పిల్ల బయటికొచ్చింది. ఓహో, నేనొక గొర్రె పిల్లలా మారిపోయాను. అరే వా, ఇతను చాలా అద్భుతమైన మాంత్రికుడిలా ఉన్నాడు. గాడిద పరిగెత్తుకుంటూ తన దగ్గరకు చేరుకుంది. నన్ను కూడా వెంటనే సింహంలా మార్చేయన్నా. నాకు గాడిదలా ఉండాలని లేదు. అరే అరే, ఒక్క నిమిషం తమ్ముడు, ఎందుకంత తొందరపడుతున్నావు? షేర్ఖాన్ నన్ను నా అడవిలో నుండి వెలేశాడు. నేను తనతో పోరాడి తనని అడవి నుండి పంపించి నా పగ తీర్చుకోవాలి. నువ్వు నన్ను సింహంలా మార్చేస్తే అప్పుడు నా పగ పూర్తి అవుతుంది. నేను ఊరికే ఈ ఎలకని గొర్రె పిల్లలా మార్చలేదు. తను ఎన్నో నెలలు నాకు సేవలు చేసింది, అలాగే ఎన్నో పనులు చేసి పెట్టింది. అయితే సరే, నేను కూడా నీకు చాలా సేవలు చేస్తాను. చెప్పు, నేనేం చేయాల్సి ఉంటుందో. ఈ మాట విని నక్క మొహం పైన చిరునవ్వు వచ్చింది. మింకీ పిచ్చుక ఇప్పుడే 2 గుడ్లు పెట్టి చాలా సంతోషంగా ఉంది. వా, నేను ఈరోజు 2 గుడ్లు పెట్టాను. ఇంకా త్వరలోనే నేను తల్లినైపోతాను. గుడ్లు పెట్టిన తరువాత తనకి దాహంగా ఉంటే తను నీళ్లు తాగడానికి చెరువు దగ్గరకు వెళ్ళింది. తిరిగి వచ్చి చూస్తే తన గుడ్లు మాయమైపోయాయి. అయ్యో దేవుడా, నా గుడ్లు! తను కంగారు పడుతూ గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టింది. జంతువులన్నీ తన చుట్టూ వచ్చి చేరాయి. తనని అలా ఏడుస్తూ చూసి వాటికి కూడా బాధ కలిగింది. మరుసటి రోజు కాలు ఎలుగుబంటి తన గుహలో కూర్చునుంది. పక్కనే తన బిడ్డ నిద్రపోతోంది. కాపాడండి, కాపాడండి, ఎవరైనా ఉన్నారా? అయ్యో, అక్కడెవరికో సహాయం కావాలనుకుంటాను. కాలు ఎలుగుబంటి లేచి శబ్దం వస్తున్న వైపుకు పరిగెత్తింది. కాని చాలా దూరం వెళ్లిన తర్వాత కూడా తనకి ఎవ్వరూ కనిపించలేదు. ఎవరంత గట్టిగా అరుస్తున్నారో తెలియట్లేదే. తను తిరిగి తన గుహవైపుకు వెళ్ళిపోయింది. తను అక్కడికి వెళ్లి చూస్తే తన బిడ్డ అక్కడ్నుండి మాయమైపోయింది. అది చూసి తను చాలా కంగారు పడింది. నా బిడ్డ! నెమ్మది నెమ్మదిగా అడవిలో జంతువుల పిల్లలు, అలాగే పక్షుల గుడ్లు మాయమవుతున్నాయి. అది చూసి అన్నీ చాలా కంగారు పడుతున్నాయి. షేర్ఖాన్, మా అందరి పిల్లలు వరుసగా ఈ అడవిలో నుండి మాయమైపోతున్నారు. వాళ్ళందరూ ఎలా ఉన్నారో అని ఆలోచిస్తుంటేనే మాకు భయమేస్తోంది. ఏనుగు, జింక మరియు కుందేలు, మీరీ సమస్యని పరిష్కరించండి.
మాకు పిల్లలందరూ తిరిగి రావాలి. అలాగే వాళ్ళని కిడ్నాప్ చేస్తున్న జంతువు కూడా కావాలి. ఇంకా ఏనుగు జింక మరియు కుందేలుతో కలిసి ఏదో ఆలోచించాయి. మధ్యాహ్నం సమయంలో తల్లి జింక తన గుహ బయట కూర్చుని ఉంది. ఇంకా తన బిడ్డ చెట్టు కింద హాయిగా నిద్రపోతోంది. వీళ్ళ నాన్న ఉదయం నుండి ఎక్కడా కనిపించడం లేదు. వెళ్ళి చూసొస్తాను. బహుశా వేరే ఆడజింక దగ్గరైతే కూర్చోలేదు కదా. అలా అని తను అక్కడ్నుండి వెళ్ళిపోయింది. మరుక్షణమే గాడిద చిన్నగా నడుస్తూ అక్కడికి వచ్చింది. చాలు, ఇంకా ఒక జంతువు పిల్లని నక్కకిస్తే సరిపోతుంది. ఆ తర్వాత తను నా పని చేసి పెడతాడు. అలా అని తను జింక కాలుని నోటితో పట్టుకుని తనని ముందుకు లాక్కెళ్లడం మొదలుపెట్టింది. నువ్వు అక్కడే ఆగిపోవడానికి. ఇంతలోని ఏనుగు జింక ఇంకా కుందేలు అక్కడికి చేరుకున్నాయి. అరే, మీ ముగ్గురు ఎక్కడి నుండి వచ్చారు? మేము నిన్ను పట్టుకోవడానికే ఈ ప్లాన్ వేశాము తెలుసా. చివరికి నువ్వు మా చిక్కుల్లో పడ్డావు. ఆ మూడు డంకీని జంతువులన్నింటి ముందు ప్రవేశపెట్టాయి. డంకీ, త్వరగా చెప్పు. మాయమైన పిల్లలు ఇంకా గుడ్లు ఎక్కడున్నాయో చెప్పు. లేదంటే ఇక్కడే ఇప్పుడే నిన్ను చీల్చి చంపేస్తాను. వద్దొద్దు షేర్ఖాన్, ఇప్పుడే నేను మీ అందరినీ పిల్లల దగ్గరికి తీసుకెళ్తాను. ఇంకా జంతువులన్నీ డంకీతో కలిసి వేరే అడవికి చేరుకున్నాయి. అక్కడ నక్క ఆ ఇంటి బయటే నిల్చుని ఉంది. అరేరే, ఏంటిది? ఒక జంతువు పిల్లని తీసుకురమ్మంటే మొత్తం గుంపునే తీసుకొచ్చేశాడు. అరే చింకు నక్క, నువ్వా? చింకునక్క? అవును, ఇతను చింకు నక్క. ఇతను అడవిలో బీభత్సం సృష్టించాడు. అందుకే కొన్ని సంవత్సరాల క్రితం శాశ్వతంగా తనని అడవి నుండి పంపించేశాను. ఇంకా ఆలస్యం చేయకు, త్వరగా చెప్పు. పిల్లలు ఇంకా గుడ్లు ఎక్కడున్నాయో, లేదంటే అవైతే అవన్నీ క్షేమంగా ఉన్నాయి. ఎదురుగా ఒక గుహ ఉంది కదా, అవి అందులో ఉన్నాయి. అవన్నీ ఆ గుహ వైపుకి పరుగులు తీశాయి. అక్కడ వాటికి గుడ్లు ఇంకా పిల్లలు రెండూ క్షేమంగా కనిపించాయి. నా చిట్టి తల్లి, నా ముద్దుల బిడ్డ, దేవుడు దయ వల్ల నువ్వు క్షేమంగా ఉన్నావు. జంతువులు ఇంకా పక్షులన్నీ తమ బిడ్డల్ని తిరిగి పొందడం వల్ల ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాయి. ఆ తర్వాత షేర్ఖాన్ ఇద్దర్నీ ప్రశ్నించాడు. చెప్పండి, మీరు ఇలా ఎందుకు చేశారో? క్షమించండి షేర్ఖాన్, నేను మీలాగా సింహంలా మారి మీతో గొడవ పడాలి అనుకున్నాను. అందుకే ఈ నక్క నాతో చెప్పినట్లు నేను చేశాను. మరి నక్క, నువ్వు నన్ను అడవి నుంచి పంపించేశావు కదా, అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. నేను నిన్ను ఇంకా నీ అడవిలో జంతువుల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నాను. అందుకే నేను డంకీకి చెప్పి జంతువు పిల్లల్ని కిడ్నాప్ చేయించాను. ఓహో డంకీ, నువ్వు సింహంలా మారాలని తను చెప్పినట్లు చేశావు కదా. సరే, ఇప్పుడు తను నిన్ను సింహంలా మార్చాల్సిందే. పదనక్క, తనని ఇప్పటికి ఇప్పుడే సింహంలా మార్చేయి. నేను అలా చేయలేను. అదంతా కేవలం నాటకం మాత్రమే. ఏమన్నావు? అదంతా నాటకమా? ఇప్పుడే నీకు చూపిస్తానుండు. అలా అని తను ఇంటి లోపలికి చూసి ఇలా పిలిచింది. మీరిద్దరూ బయటికి రండి. అప్పుడు ఎలుక ఇంకా గొర్రెపిల్ల రెండూ బయటకొచ్చాయి. డంకీ, అప్పుడు ఈ గొర్రెపిల్ల ముందుగానే ఈ ఇంటి లోపల ఉంది. ఇంకా నేను నీ కళ్ళ ముందే ఈ ఎలుకని లోపలికి పంపించాను. ఆ తర్వాత ఎలుక లోపలే ఉండిపోయింది. గొర్రెపిల్ల బయటికి వచ్చింది. అప్పుడు నీకేమనిపించిందంటే ఎలుక గొర్రెపిల్లలా మారి బయటకొచ్చిందనుకున్నావు. అయ్యో భగవంతుడా, ఈ నక్క నన్ను గాడిదన చేసింది. డంకీ మహారాజ్, బహుశా మీరు మర్చిపోయారనుకుంటా. మీరు ముందుగానే ఒక గాడిదని. ఈ మాట విని గాడిద తలదించుకుంది. ఇంకా జంతువులన్నీ గట్టిగా నవ్వడం మొదలుపెట్టాయి.